ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి, సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి నేను వీడియోలు పార్ట్ 1 పార్ట్ 2 లాగా కాకుండా డే 1 డే 2 అలా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ముందు నేను ఏ బొమ్మ గీస్తున్నాను చెప్పాలి. లార్డ్ హనుమాన్ది, అది కూడా ఎప్పటిలాగా A4 షీట్ మీద కాకుండా వైట్ చార్ట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి గీస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ వైట్ చార్ట్ అసలు అంటే మామూలుగా వీడియోస్లో డెల్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పి టేబుల్ మీద వేద్దామని తెచ్చా, కానీ ఎందుకో డ్రా చేయాలనిపించింది. అందుకని చెప్పేసి దాని మీద డ్రా చేస్తున్నాను. నేను ఇది రఫ్గా ఉన్న సైడ్ కాకుండా స్మూత్గా ఉంటుంది కదా, ఇంకో సైడ్ అటు సైడ్ అయితే గీస్తున్నాను. సో ఎలా వచ్చింది అనేది చూద్దాం. హైపర్ రియలిస్టిక్గా గీద్దాం, అంటే హైపర్ రియలిస్టిక్ కాదు, బొమ్మ ఎలా ఉందో మ్యాక్సిమం అలానే గీద్దామని ట్రై చేస్తున్నా. డార్క్ వాల్యూస్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా, అప్పుడే ఇది బాగా వచ్చింది. సో ఏదైతే చూద్దాం. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే డే 1 డే 2 అలా చేస్తున్నాను ఈసారి అయితే వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అలా పెడుతుంటే అంటే వీడియోస్ రావడం లేట్ అవుతుంది. అండ్ అలాగే అంటే కంటెంట్ చూసుకోవాలి కదా, ఇక్కడ 2-3 రోజులు కలుపుకొని ఒకటి పెడితే అది అంటే ఫాస్ట్గా స్కిప్ అయిపోతున్నట్టుంది. అందుకని చెప్పేసి డే 1 డే 2 వైజ్గా పెడితే నేను ఎప్పుడు ఎంతవరకు చేస్తున్నానో, రోజుకి ఎంతసేపు పడుతుందో అని చెప్పేసి మీకు అర్థమైద్ది. అండ్ అలాగే మీకు అర్థం అవ్వడానికి కూడా నేను ప్రతి వీడియో, ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 మినిట్స్ వీడియో తీసాను అనుకోండి, అది ఎన్ని మినిట్స్ అయినా సరే 10x స్పీడ్లో మాత్రమే పెడుతున్నాను. అది 10x స్పీడ్లో పెట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను, వీడియో యూట్యూబ్లో పెట్టడానికి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ క్లిప్ వచ్చింది, దాన్ని నేను 10x స్పీడ్లో పెట్టానంటే ఎంత అవుతుందనేది ఆలోచించండి మీరు. అంటే 3 మినిట్స్ 4 మినిట్స్ అలా వచ్చింది వీడియో. సో దాన్ని బట్టి మీకు అర్థమైద్ది ఎంతసేపు పడుతుంది అనేది. మామూలుగా లేకపోతే ఇంతకుముందు ఏంటంటే కంటెంట్కి తగ్గట్టు నేను వీడియో అనేది కట్ చేసేవాడిని. కట్ చేయడం, ట్రిమ్ చేయడం, లేదంటే స్పీడు తగ్గించడం, పెంచడం. సపోజ్ వీడియో నాకు తక్కువ ఉందనుకోండి, అంటే సోర్స్ క్లిప్స్ అనేవి తక్కువ ఉన్నాయి నా దగ్గర. సో అది పెంచడానికి ఏం చేయాలి, కంటెంట్ చెప్పడానికి కానీ ఇది చేయడానికి కానీ నేను ఏం చేసేవాడిని అంటే స్పీడు పెంచుతూ ఉండేవాడిని ఒక్కో చోట. సో ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ప్రతి వీడియో 10x స్పీడ్లో పెట్టి చేస్తున్నా. ప్రతి వీడియో క్లిప్ అయితే 10x స్పీడ్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఎంతసేపు పడుతుందని చెప్పేసి. సో ఇది డే 1 వీడియో. ఆల్రెడీ అంటే డే 1 వీడియో అంటే సపోజ్ ఇవాళ వీడియో వచ్చిందంటే అది ఆ రోజు గీసిందైనా అయి ఉండాలి, లేదంటే ముందు రోజు గీసిందైనా అయి ఉండాలి. అంతకు మించి నేను ఎక్కువ ల్యాగ్ చేయను. ఎందుకంటే ల్యాగ్ చేసే కొద్దీ అది పాడైపోతూ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ పోయిద్ది. ఒక్కసారి మిస్ అయిందంటే ఇంక ఇంట్రెస్ట్ పోయిద్ది. గీయాలంటే కొంచెం టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి వీడియో ఎడిటింగ్ కానీ సైమల్టేనియస్గా ఒకే రోజు చేస్తా. రికార్డింగ్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ పట్టించుకోకండి. రికార్డింగ్ ఎడిటింగ్ ఒకే రోజు చేస్తాను. అప్లోడ్ చేయడం మాత్రం తర్వాత రోజు చేస్తాను. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత అయిపోయే టైంని బట్టి, అంటే 7, 8 ఆ లోపు అయితే చేయొచ్చు. మళ్ళీ 9, 10, 11 అయితే కష్టం. సో ఈ వీడియో అయితే రికార్డింగ్ అయ్యి ఎడిటింగ్ అయ్యేసరికి 10 అయింది. సో అందుకని చెప్పేసి తర్వాత రోజు పెడుతున్నాను. ఈరోజు గీసిన రోజు, స్టార్ట్ చేసిన రోజు డేట్ వచ్చేసి 2 ఫిబ్రవరి. వీడియో అయితే 3 ఫిబ్రవరి అయితే వచ్చింది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టాను. ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కంటే ముందు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి ఎంతవరకు గీశారనేది. పోస్ట్ పెడతా ఉంటా డైలీ, డే 1 డే 2 అని. సో ఆల్రెడీ పోస్ట్ పెట్టాను నిన్న, వచ్చే ఉంటుంది. సో ఏమన్నా అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇదే ఈ డ్రాయింగ్ విషయం మాట్లాడుకుంటే, ఈ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పటి నుంచో ఉంది గీయాలని. కాకపోతే ఏది గీయాలని ఆలోచన లేదు. సో నా ఫోన్ వాల్పేపర్ అయితే ఇదే ఉంటుంది. సో ఇది చూసి నాకు గీయాలనిపించింది. సో ఒకసారి అంటే నా దాంట్లో అంత క్లారిటీ లేదు, వెతికి ఈ ఇంత క్లారిటీది తీసుకున్నాను. మామూలుగా సోర్సెస్లో అయితే అదే పింట్రెస్ట్లో అయితే చూస్తే కొన్ని చోట్ల లైట్గా ఉంది, కొన్ని చోట ఏమో బాగా డార్క్గా ఉంది, అలా ఉంది.
సో వెతికి చూసి తీసుకునేసరికి ఈ టైం అయింది. సో ఇదైతే రెగ్యులర్ టేబులే, కాకపోతే తిప్పాను. అడ్డంగా ఉండాల్సిన నిలువుగా పెట్టాను. ఈ చార్ట్ పెట్టి గీయడానికి కుదరాలి కదా, అండ్ అలాగే ఒకేసారి రికార్డ్ అవ్వాలి అందుకని చెప్పేసి అడ్డంగా పెడితే మళ్ళీ అది సరిపోదు. మామూలుగానే ఈ పేపరు ఊరికి మడతలు పడతాయి. అలాంటిది ప్లెయిన్గా ఉంచకుండా సగం సగం పెట్టామంటే ఇంక పాడైపోయింది. సో అందుకని చెప్పేసి కదలియకుండా అలానే ఉంచేసి టేప్ అంటించేసాను. ఊరుకోకుండా బ్యాక్ సైడ్ ఏమి డస్ట్ పడకుండా, ఫ్రంట్ పైన కూడా డ్రాయింగ్ వేసేసిన తర్వాత డస్ట్ పడకుండా కవర్ చేసేసాను. ఇంకా ఈ పెద్ద పెద్ద డ్రాయింగ్స్ గీసేటప్పుడు చాలా దగ్గర మనకి అదే గ్రిడ్ లైన్స్ చూసుకునే దగ్గర చాలా మిస్టేక్స్ అయితే అవుతాయి. చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతాము. నేనైతే నాకు ఇప్పుడే అర్థమైంది. నేను మామూలుగా A4 సైజులో ఎంత అయితే పెడతామో 2 సెంటీమీటర్స్తోనే గీసాను. అది గీయాలంటేనే గంట పట్టింది నాకు. ఈ చార్ట్ మీద ఒక్కోటి ఇలా మార్క్స్ పెట్టుకొని గీయాలంటే. డ్రాఫ్టర్ ఉంది. డ్రాఫ్టర్తో కూడా ట్రై చేశాను కానీ సరిగ్గా రావట్లేదు. సో అందుకని ఇంకా మార్క్స్ పెట్టుకుని నార్మల్ స్కేల్తోనే గీసాను. అండ్ నాకు మొత్తం అదే గ్రిడ్స్ కొట్టుకొని కానీ అవుట్లైన్ గీయడానికి అయితే దగ్గర దగ్గర 2.5 hours పట్టింది. స్టార్టింగ్లోనే మిస్టేక్ వచ్చింది. 2-3 గ్రిడ్స్లో రాయాల్సింది 3-4 గ్రిడ్స్ వేసాను. సో అలా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. వాటిని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. పెద్ద పెద్ద చార్ట్స్లో గీసేటప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ కొంచెం పెద్దవి పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అర్థం కావు. చిన్న చిన్న గ్రిడ్స్ అయితే ప్రతి గ్రిడ్ ఇప్పుడు 2 సెంటీమీటర్స్ ఉందంటే నాకు చాలా కష్టమైంది అది చూసుకోవడానికి. ఏ గ్రిడ్ ఎక్కడ ఉందని చెప్పేసి వెతుక్కోవడానికి చాలా టైం పట్టింది నాకు. షేడింగ్ అయితే ఇంకా డే 2లో ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది అనేది నాకు ఐడియా లేదు. నా 100% అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా పర్ఫెక్ట్గా రావడానికి. ఏమైద్దో చూద్దాం, వచ్చిద్ది ఖచ్చితంగా. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఉంటే డే 2ది వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూడండి. అండ్ అలాగే కొత్త కొత్త అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.